So, yeah, very good morning. I think Ugadi and Ramjan బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. సార్ చేశారా? ఎస్ సార్ Yeah, very good. Yeah, yeah, రిమైనింగ్ మా బాగా ఎంజాయ్ చేశారా? చేసాం సార్. ఓకే, గుడ్. సో మనకు కావాల్సినదే బట్ కానీ ఈసారి మాత్రం ఏ ఫెస్టివల్ లాగా లేదనిపించింది నాకైతే. అప్పుడు లాగా ఎలాంటి ఎనర్జీ కానీ ఫెస్టివల్స్ లో కనిపించట్లేదు ఎక్కడ కూడా. అదే ముందులాగా కనిపించట్లేదు జనాలు. ఐ థింక్ మీకేమైనా డౌట్ వచ్చింది అలాగా నీవన్? ఆడంతా బిజీ అయిపోయినారు సార్. ఐ థింక్ అలాగే అనిపించింది చరణ్. బిజీ, చాలా బిజీ. అప్పుడు మాత్రం ఎంజాయ్మెంట్ కనిపించట్లేదు, ఏ ఫెస్టివల్ కనిపించట్లేదు. ఎవడికి పాటు వాళ్ళు ఉన్నారు, కలిసి ఎక్కడ గ్యాదర్ కానికి లేదు. లేదు లేదు, అసలు అందరూ కూడా బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఐ థింక్ ఓకే డన్. ఓకే డన్. సో టుడే మనకి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ లోకి అడుగు పెట్టేసి ఫైనల్ గా 24 కి జై హింద్ చెప్పేసి ఫ్రమ్ టుడే నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ లోకి వచ్చేసాం. ఇప్పటి నుంచి ఐ థింక్ ఎవరైనా బిజినెస్ కొత్తగా పెట్టుకునే వాళ్ళు కానీ, ఓకే, సో బిజినెసెస్ కొత్తగా రన్ చేయాలనుకునే వాళ్ళు కానీ ఈ రోజు నుంచి మనం ఏ కంపెనీ క్రియేషన్ చేసినా సో మనము 1 ఏప్రిల్ 25 పెట్టుకోవాలి. నిన్నటి వరకు మనం ఏం చేసాం, 1 ఏప్రిల్ 24 పెట్టుకున్నాం. ఈ రోజు నుంచి 1 ఏప్రిల్ 25తో మనం సేవ్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ లోకి మనం వచ్చేసాం. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది మా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అసలు చెప్పండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి చెప్పండి. అవుట్ సైడ్ ఉంటే మ్యూట్ లో పెట్టుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పండి, మీకు తెలిసినాక చెప్పండి, ప్రాబ్లం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఓకే, నో ఐడియా. చూడండి, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, ఎందుకు మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ని మనం యూజ్ చేస్తాం అంటే, మన బిజినెస్ ఒక ప్రోడక్ట్ ని తయారు చేస్తుంది అనుకుంటే ఆ ప్రోడక్ట్ సంబంధించిన రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేయాలి. ఆ రా మెటీరియల్ అనేది ఎక్కడ పర్చేజ్ చేయాలి? సో మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గర పర్చేజ్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక మొబైల్ తయారు చేస్తున్నారు, దానికి సంబంధించిన రా మెటీరియల్ ఏం కావాలి? ఒక షర్టు తయారు చేస్తున్నారు, దానికి సంబంధించిన రా మెటీరియల్ ఏం కావాలి? ఒక కంప్యూటర్ని తయారు చేస్తున్నారు, దానికి సంబంధించిన రా మెటీరియల్ ఏం కావాలి? అవి ఎక్కడ దొరుకుతుంది? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. అక్కడికి వెళ్ళి రా మెటీరియల్స్ ని పర్చేజ్ చేసి మార్కెట్లో ఒక ప్రోడక్ట్ గా తయారు చేసి దాన్ని మార్కెట్లో సేల్ చేయడం. ఓకే, సో ఇది మీరు గమనించినట్లయితే లైక్ ఇప్పుడు ఒక షర్టు, మన ప్రాబ్లంకి వస్తే ఏముంది ఇక్కడ? మ్యానుఫ్యాక్చరింగ్ షర్ట్స్ తయారు చేస్తున్నాం. సో మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఒక రెడీమేడ్ షోరూమ్. క్లాత్ పర్చేజ్ చేస్తున్నాం, బటన్స్ పర్చేజ్ చేస్తున్నాం, థ్రెడ్స్ పర్చేజ్ చేస్తున్నాం. ఈ 3 రకాల ఐటమ్స్ ని 3 రకాల సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసి వాటిని మనం ఫినిష్డ్ గుడ్స్ గా మారుస్తున్నాం. ఎంత? 39 నెంబర్స్ హాఫ్ షర్ట్స్, 39 నెంబర్స్ ఫుల్ షర్ట్స్. ఓకే, సో ఈ 39 తయారవ్వాలి అంటే ఫినిష్డ్ గుడ్స్ గా పైన పర్చేజ్ చేసిన రా మెటీరియల్ ఏదైతే ఉందో అది వీటిని తయారు చేయడానికి ఎంత వాడాలి, మనం ఎంత వాడాలి? ఆ వాడేటప్పుడు
బిజినెస్ లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి. ఫైనల్ గా మనము తయారు చేసిన మెటీరియల్స్ ని మార్కెట్ లో ఎలా సేల్ చేస్తున్నాము అనేది ఇప్పుడు కాన్సెప్ట్. సో దీన్ని మనం ఏమని చెప్తామంటే లైక్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్తాం. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో వీటిని ఇప్పుడు మనం ఏ విధంగా ఎంటర్ చేస్తాం అనేది కాన్సెప్ట్. ఓకేనా? చూడండి, టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. చాలా సింపుల్ మా. నిన్నటి వరకు ఎవరైతే చేసింటారో ఇప్పటికే సబ్జెక్ట్ వచ్చేసి ఉంటుంది. ఆల్రెడీ మీకు అన్నీ తెలుసు. ఇంకా కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ అన్నీ తెలుసు. ఒక్కొక్క ప్రాబ్లం లో ఒక్కొక్క ఫీచర్ యాడ్ అవుతుంది అంతే. మరి ఏమైనా కానీ మీకు తెలిసి ఉంటుంది. ఓకే, ఇండియన్ రెడీమేడ్స్ ఏప్రిల్ 1 న్యూ ఫైనాన్స్ ఇయర్లోకి వచ్చేసాము. ఆంధ్రప్రదేశ్ చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ నిన్నటితో 1 ఏప్రిల్ 24 అయిపోయింది. ఈరోజు 1 ఏప్రిల్ 25 న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఈరోజు స్టార్ట్ అయ్యింది. ఈ రోజు నుంచి మీరు ఇంకా 24 మర్చిపోవాలి, 25 పెట్టుకోవాలి. ఓకేనా? ఉంటాయి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ నో వేసి పెట్టండి. ఇంకా రిమైనింగ్ అన్ని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తేనే టాలీ ప్రైమ్ 6.0లో మనకి 24 వచ్చర్ టైప్ కీస్, 2 లెడ్జెస్. ఓకే, మనకి 28 గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జర్ లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం ఈ ప్రాబ్లంలో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. చెప్పండి, ఏమేమి చూద్దాం దీంట్లో లెడ్జెస్ మీకు. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. నెక్స్ట్ పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. నెక్స్ట్ ఇండియన్ జర్మన్స్, ఇండియన్ గార్మెంట్స్. సన్రీ క్రెడిటార్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ క్రెడిటార్స్. నెక్స్ట్ నీరజ ట్రేడర్స్, సన్రీ క్రెడిటార్స్. తర్వాత పేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ అదర్ మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ సేల్స్ అండ్ కిషోర్ క్లాస్ సెంటర్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ కిషోర్ క్లాత్ సెంటర్, సన్రీ డెప్టార్స్, కంట్రోల్ ఏ. ఈ విధంగా లెడ్జెస్ అని మీకు ఎలా చేయాలనో ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్ని మీరు చేసి ఉంటారు. ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ. ఓకే, సేమ్ ఫార్మాట్స్ మా టాలీలో మీరు గమనిస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ కంపెనీ క్రియేషన్, సేమ్ లెడ్జర్ క్రియేషన్, సేమ్ యాజ్ యూజువల్ ఓచర్ పోస్టింగ్. అంతకు మించి ఇంకేది ఏమీ ఉండదండి. మీరు ప్రాబ్లాన్ని చూస్తానే ఇవి లెడ్జెస్ అవుతాయి, ఇవి ఐటమ్స్ అవుతాయి, ఇవి క్వాంటిటీ అవుతాయని జస్ట్ తెలుసుకోవడమే. అంతే మీరు చేయాల్సిన పని. అంత మించి ఏమి ఉండదు. ఓకే, మనకి వీటిలో ఐటమ్స్ ఏమున్నాయని చూద్దాం. స్కెప్ యూనిట్. ఓకే, యూనిట్ లో మనం చూడండి, ఎంటీ అంటే మీటర్స్, డిజెడ్ అంటే డజన్స్, పిసి అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. ఓకే, మీటర్స్.
ఈజెడ్ డజన్స్. ఓకే, తర్వాత పీసీ పీసెస్, ఎన్ఓఎస్ నంబర్స్. ఈ విధంగా యూనిట్స్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్కేప్. స్టాక్ గ్రూప్ ఇక్కడ లేవు, మీరు కావాలంటే చేసుకోవచ్చు. 2 ఐటమ్స్ ఉన్నాయి, రెండింటి కలిపి క్లాస్ అని గ్రూప్ చేయొచ్చు. సో బటన్స్ ఉన్నాయి, రెండింటి కలిపి బటన్స్ అని చేయొచ్చు. థ్రెడ్స్ ఉన్నాయి, రెండింటి కలిపి థ్రెడ్స్ అని చేయొచ్చు. షర్ట్స్ ఉన్నాయి, రెండింటికి కలిపి షర్ట్స్ అని గ్రూప్ చేయొచ్చు. మీ ఇష్టం, చేస్తే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, ఇప్పుడు చేస్తున్నాను క్లాస్, అంటే అకౌంట్స్ నీట్గా కనబడతాయి. థ్రెడ్స్, షర్ట్స్, ఇలా ఈ విధంగా మనకు కనబడతాయి. ఎస్కేప్. కేటగిరీస్ దీంట్లో లేవు. నెక్స్ట్ స్టాక్ ఐటమ్. ఓకే, సో ఇప్పుడు ఐటమ్స్ ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ ఏముంది మా లెనిన్ క్లాత్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. గ్రూప్ ఏం తీసుకోవాలి, క్లాత్స్. కేటగిరీ దీంట్లో లేదు కదా, అవసరం లేదు. F12 వెళ్ళి నో పెట్టేద్దాం. Ctrl+A సేవ్. ఇక్కడ క్లాత్ ఎలా పర్చేజ్ చేస్తున్నాం, మీటర్స్ లో. సేవ్. నెక్స్ట్ డెనిమ్ క్లాత్. క్లాత్స్, ఇది కూడా మీటర్స్. నెక్స్ట్ పీర్లు బటన్స్. ఎలా పర్చేజ్ చేస్తున్నాం, డజన్స్. నెక్స్ట్ మెటల్ బటన్స్. డజన్స్. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్. థ్రెడ్స్ ఎలా పర్చేజ్ చేస్తున్నాం, పీసెస్. కాటన్ థ్రెడ్స్. నెక్స్ట్ కాలర్ మెటీరియల్. దీని గ్రూప్ ఏం లేదు మా, వదిలేయండి. నెక్స్ట్ ఏమున్నాయి, హాఫ్ షర్ట్స్, ఫుల్ షర్ట్స్. ఇక్కడ హాఫ్ షర్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఫుల్ షర్ట్స్ ఉన్నాయి. నెంబర్స్, ఫుల్ షర్ట్స్, నెంబర్స్. ఇలా ఈ విధంగా ఐటమ్స్ అన్ని చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. లోకి వెళ్ళండి. ఫస్ట్ది రిసిప్ట్ తీసుకోండి. క్యాపిటల్ అమౌంట్ ఎంత పెట్టారు బిజినెస్ లో, 25 lakhs. పర్చేస్ ఇండియన్ గార్మెంట్స్. లెనిన్ క్లాత్ 3,500. 350. లెనిన్ క్లాత్ 4,000. 250. సో టోటల్ గా ఇండియన్ గార్మెంట్స్ నుంచి మన బిజినెస్ 22,25,000 కి పర్చేజ్ చేయడం జరిగింది. Purchase. అంటే అన్ని ఐటమ్స్ ఒకరి దగ్గర ఉండవండి. మార్కెట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ సప్లైర్స్ దగ్గర వెళ్ళాలి, అందరి దగ్గర ఉండొచ్చు. నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్. గెలాక్సీ పీల్ బటన్స్ 2,050. తర్వాత మెటల్ బటన్స్ 1,300. 40.
1,52,000కి మన బిజినెస్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ నీరజ ట్రేడర్స్, సిల్క్ థ్రెడ్స్ 2,000 పీసెస్ 15. నెక్స్ట్ కాటన్ 300 20. 60,000కి మన బిజినెస్ నీరజ ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ పర్సన్ ఏం లేడు కదా, పర్చేజ్ ఆఫ్ కాలర్ మెటీరియల్ 2,030 రూపీస్ క్యాష్ తీసుకోండి. కాలర్ మెటీరియల్ 2,030 వచ్చింది. ఓకే, మీ బిజినెస్ సర్సు తయారు చేసే కంపెనీ. ఆ సర్సుకు కావాల్సిన రా మెటీరియల్ అనేది మార్కెట్లో మీరు పర్చేజ్ చేశారు, బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే ఆ రా మెటీరియల్ పర్చేజ్ చేసిన తర్వాత క్వాంటిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్సర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ సర్స్. ఇక్కడ 1,300, ఇక్కడ 1,300, టోటల్గా 2,600 సర్సు తయారు చేయాలి. అందుకు పైన పర్చేజ్ చేసిన రా మెటీరియల్ని ఇక్కడ ఎంత యూజ్ చేయాలి, అందుకు గాను మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక ఓచర్ని ఇలా క్రియేషన్ చేసుకోవాలి. క్రియేట్ ఓచర్ టైప్ వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్, సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ అంటే స్టాక్ జర్నల్, STOK స్టాక్ జర్నల్. తర్వాత యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్, ఈ ఆప్షన్ ఇస్తున్నాను. యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్, ఎక్సెప్ట్ ఆర్ నో సేవ్, ఎస్కేప్ ఇవ్వండి. ఇది ఎక్కడికి వస్తుంది మనకి, ఓచర్స్లోకి వెళ్ళి అదర్ ఓచర్స్, ఇక్కడ స్టాక్ జర్నల్ ఇక్కడ వచ్చింది కదా, దానిపైన చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఓచర్ టైప్ లో క్రియేషన్ చేసింది ఇడికి వచ్చింది మ్యానుఫ్యాక్చరింగ్, ఆల్ట్ ప్లస్ F7. ఇలా ఫార్మాట్ మారుతుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ లో వచ్చే ఫార్మాట్. ఓకే, మనం ఏం తయారు చేస్తున్నాం, హాఫ్సర్స్ తయారు చేస్తున్నాం. ఇక్కడ టైప్ చేయండి, అంటే ఫినిష్డ్ గుడ్స్ గా మారుస్తున్నాం. క్వాంటిటీ ఏముంది ఇక్కడ 1,300. ఓకే, ఏమేమి యూజ్ చేస్తున్నాం, డెనిమ్ క్లాత్. మన దగ్గర 4,000 మీటర్స్ ఉంటే ఎంత యూజ్ చేస్తున్నాం, 2,600 మీటర్స్ యూజ్ చేస్తున్నాం. రేటు నువ్వు పైన పర్చేజ్ చేసి ఉంటావు కదా, అదే రేట్ పడుతుంది. పీర్ల్ బటన్స్ 867. తర్వాత కాటన్ బటన్స్, కాటన్ థ్రెడ్స్ 1,300. నెక్స్ట్ కాలర్ మెటీరియల్ 1,300. ఇక్కడ ఆ తయారు చేసేటప్పుడు అయ్యే ఖర్చులు, వేజెస్ పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. 39,000. మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్ 91,000 సేవ్ చేయాలి. నెక్స్ట్ ఫుల్ సర్స్ చూసారా, హాఫ్ సర్స్ 39 నెంబర్స్ జనరేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫుల్ సర్స్ తయారు చేయడానికి ఎంత కట్టింది, లెనిన్ క్లాత్ 3250. మెటల్ బటన్స్ 300. థ్రెడ్స్ 300. కలర్ మెటీరియల్ 1,300. ఇక్కడ నెగిటివ్ ఎందుకు వస్తుంది చెప్పగలరా ఎవరైనా, నెగిటివ్ అక్కడ ఎందుకు వస్తుంది, నెగిటివ్ ఎందుకు వస్తుంది అక్కడ, అంటే మనం పర్చేజ్ చేసిన దానికంటే ఎక్కువ వాడినాం సార్ మ్యానుఫ్యాక్చరింగ్. పర్చేజ్ చేసిన స్టాక్ అంటే ఎక్కువ స్టాక్ ని మనం యూజ్ చేస్తున్నాం కనుక. ఓకే, సూపర్. పేజెస్ 52,000.
Other miscellaneous expenses 1,30,000. ఓకే, ఇప్పుడు సేల్స్ లోకి వెళ్ళాలి. కిషోర్ క్లాస్ సెంటర్ ఫుల్ సెట్స్, ఫుల్ స్టాక్ జనరేట్ అయిందా? నెక్స్ట్ హౌసర్స్ 600. వద్దు, టోటల్ గా 18 lakhs కి మన బిజినెస్ కిషోర్ క్లాత్ కి సేల్ చేసింది. నెక్స్ట్ డైరెక్ట్ గా క్యాష్ కే సేల్ చేస్తుంది. ఫుల్ సెట్స్ 500, 1,400. హౌసర్స్ 700, 900. ఎస్కేబి 1 డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ ఫండ్, నెట్ ప్రాఫిట్ 11,23,650. 11,23,650. Balance sheet, Alt F1 expander. Stock summary, Alt F1, F12 configure. So goods inverses, so goods outwards. Purchase ante inverse, sales ante outwards, remaining closing balance. As per level the reports అనేవి ఒకే చోట కనబడతాయి. Display more reports, file balance, Alt F1. Book, books, cash and bank balance. Purchase register, sales register, receipt register, counter register. Statistics వెళ్తే ఏ ట్రాన్సాక్షన్స్ ఏ వాటిలో ఎక్కువ పడ్డాయి? మ్యానుఫ్యాక్చరింగ్ 2 పడ్డాయి, పర్చేజ్ 4 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయి, రిసిప్ట్ 1, సేల్స్ 2. యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, ఫీచర్స్ ఎన్ని ఉన్నాయి, మన స్టాక్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, స్టాక్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, స్టాక్ లెడ్జెస్ ఏమున్నాయి, 28 ఏమున్నాయి, గ్రూప్స్ కరెన్సీస్ ఏమున్నాయని చూపిస్తుంది. ఇలా మనము మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ టుడే మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఇంకా ఎనీవన్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? క్లియర్ మా? యా, భారతి, చరణ్, ప్రత్యూష, ఇమ్రాన్, క్లియర్ సార్. లక్ష్మి, గంగాధర్. ఓకే, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనే క్లాస్ టుడే డిస్కస్ చేసేది. ఓకే, నెక్స్ట్ వన్